నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను వెనోవా హాస్పిటల్ కంపెనీలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి తలకు గాయాలు అంటే హెడ్ ఇంజరీస్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మామూలుగా మనం చూసే హెడ్ ఇంజరీస్ అనేవి మామూలుగా యాక్సిడెంట్లో కానీ ఈ ఇంట్లో కానీ పైనుంచి ఎత్తు నుంచి పడ్డప్పుడు కానీ గమనిస్తూ ఉంటాము. ఎవరికైతే మనము ఈ హెడ్ ఇంజరీ అనేది అనుమానంగా ఉన్నప్పుడు వాళ్ళకి మొదలు ప్రథమ చికిత్స అనేది ఎయిర్వే బ్రీదింగ్ సర్క్యులేషన్ అంటాము. ఎయిర్వే అంటే గాలి శ్వాస అనేది సరిగ్గా ఉందా లేదా చూసుకోవడము, బ్రీదింగ్ అంటే శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చూసుకోవడము, సర్క్యులేషన్ అంటే బ్లడ్ ప్రెషర్ పల్స్ రేటు నార్మల్గా ఉందా లేదా చూసుకోవడం అనేది ప్రథమ చికిత్సగా చూస్తాము. ఎవరికైతే ఈ తలకు దెబ్బలు తగులుతాయో మొదటిగా లక్షణాలు అనేవి చూడాల్సి వస్తుంది. లక్షణాల్లో మొదటిగా మనం గమనించేది మాడకు చర్మంలో గాయాలు అంటాము, లాసరేషన్స్ అంటాము, వాపు లేకపోతే చూస్తుంటాము. ఈ లక్షణాలు కాకుండా మెదడుకు అంటే బ్రెయిన్కి తగిలిన గాయాలకు లక్షణాలు ఫస్ట్ది మనం స్పృహ కోల్పోవడము, మబ్బుగా ఉండడము, వాంతులు, ఫిట్స్, లేదంటే కాలు చేయి వీక్నెస్, బలహీన ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మొదటిగా మనము దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లడము, ప్రథమ చికిత్స చేయించడము, వాళ్ళకి ఎయిర్వే బ్రీదింగ్ సర్క్యులేషన్ అనేవి ఇప్పుడు దాకా చెప్పినట్టు 3 కూడా సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం చూసుకోవాల్సి వస్తుంది. వీటిని మనం చూసుకున్నప్పుడు మనం స్టెబిలైజేషన్ అంటే నార్మల్గా ఉన్నట్టు లేదా చూసుకున్నాక మనం తలగాయాల గురించి మనం అవసరమైన పరీక్షలు చేయించాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ తలగాయాలు మనం అనుమానంగా ఉన్నప్పుడు మొదటిగా మనం సిటీ స్కాన్ బ్రెయిన్ అంటాము. ఇది ఒక స్కానింగ్ చేసి మనకు మెదడులో ఉన్న గాయాలు అంటే బ్లీడింగ్ కానీ లేకపోతే స్కల్ ఫ్రాక్చర్స్ కానీ మనకు గమనించే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఈ సిటీ స్కాన్ బ్రెయిన్లో మనకు ఈ గాయాలు గమనిస్తామో వాళ్ళకి కంపల్సరీగా ఐపీ అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐసీయూలో పెట్టి గమనించాల్సి ఉంటుంది. ఎవరికైతే పెద్దగా గాయాలు ఉంటాయి అంటే రక్తం ఎక్కువగా ఉండడం కానీ, బోన్స్ ఫ్రాక్చర్ అంటే కమ్యూనికేట్ ఫ్రాక్చర్, బొక్కలు విరిగి మెదడులోకి వెళ్ళిపోవడం కానీ గమనించినప్పుడు ఇమీడియట్గా సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఈ కాన్షియస్నెస్ అనేది సరిగా ఉన్నప్పుడు వాళ్ళకి 24 hours అబ్జర్వేషన్ అని చెప్పి వాళ్ళకు రాగలిగిన ప్రమాదాల గురించి మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మామూలుగా కొంతమందికి సిటీ స్కాన్ నార్మల్ ఉన్నా కూడా కొంతమందికి వాంతులు రావడము, కొంతమందికి ఫిట్స్ రావడం అనేది గమనిస్తుంటాము. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో అబ్జర్వేషన్ ఉన్నట్టయితే తగిన చికిత్స మనం చేయగలుగుతాం. ఎవరికైతే మనం పెద్ద గాయాలు చూస్తామో అంటే మనకు బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ అవన్నీ చూస్తామో కంపల్సరీగా ఐసీయూలో పెట్టుకొని, ఒకవేళ చిన్న దెబ్బలు అయితే మాత్రం మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఫిట్స్ రాకుండా, వాంతులు రాకుండా మందులు, ఎన్బిఎం అంటే నోట్లోంచి ఏం పెట్టకుండా ఐవి ఫ్లూయిడ్స్తో మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైతే 24 hours అంటే 24 గంటల్లో మనకు ఇలాంటి ప్రమాదవశాత్తు ఏమి లక్షణాలు లేనప్పుడు వాళ్ళని డిశ్చార్జ్ చేయొచ్చు, వాళ్ళని ఇంటికి వెళ్ళి మందులు వాడుకోమని చెప్పొచ్చు. ఎవరికైతే బ్లీడింగ్ అనేది పెద్దగా ఉంటుందో వాళ్ళకి ఎమర్జెన్సీ సర్జరీ అనేది అవసరం ఉంటుంది. ఈ క్రేనియాటమీ అంటే బోన్స్ అనేది హోల్స్ చేసి స్కల్ ఫ్రాక్చర్ కానీ బోన్ పీస్ తీసేసి దానిలోంచి రక్తం తీయడం వల్ల ఎమర్జెన్సీ సర్జరీ ద్వారా మనం ప్రాణం కాపాడుకునే అవకాశం. ఎవరికైతే ఈ ఆపరేషన్ చేస్తామో వీళ్ళని కంపల్సరీగా ఐసీయూలో పెట్టడము, కనీసం ఒక 2-3 రోజుల వరకు ఐసీయూలో అబ్జర్వేషన్ పెట్టి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టయితే వాళ్ళని వార్డుకు పంపిస్తాం. ఎవరికైతే కొంతమందికి తీవ్ర గాయాలు ఉంటాయో వాళ్ళు చాలా వరకు ఐసీయూలోనే ఉండాల్సి వస్తుంది, వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి కోమాలో నుంచి రికవర్ కావడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళని చాలా రోజుల వరకు ఐసీయూలో పెట్టి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి రికవరీ చేయాల్సి వస్తుంది. ఎవరికైతే ఈ కోమా నుంచి మెల్లగా బయటకు వస్తారో వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తగిన మందులు, తగిన నర్సింగ్ కేర్ అనేది, న్యూట్రిషన్ కేర్ అనేది, ఫిజికల్ అండ్ ఆక్యుపేషనల్ రిహాబిలిటేషన్ అనేది చేస్తే కానీ వాళ్ళకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయలేము. నమస్కారం.